అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వభత్తభత్తభాతేన తద్వ్యపస్తవితారణం నృసింహం అద్భుతం వందే పరమానంద విగ్రహం తీర్చప్లాహభేదాశేషాన్ నైవతి ప్రయుక్తం సుఖమాదాతు కామః స్వసురమవనభంజం రంగనాథత్యతాస్తాత్ విజగుణతిలకం తం విష్ణుచిత్తం నమామి మిన్నాల్తరవదిల్ ఇంద్రరన్నాలాల్ నీరాల పోరువేల్ బోర్మితో నెయ్దెయిల్ శ్రీమల్కుమాయిపాలి శర్బచ్చిల్ మీల్గాల్ కూల్వేల్ కొలుందు సిరన్ నంద గోపన్ కుమరన్ ఏదాంతకన్య యశోదైలం సింగం కార్మేని చంగన్ కదిల్ మది అంబోల్ ముఖత్తాన్ నారాయణనే నమక్కే బలే దరువాన్ పారోల్ ముఖజ పదిందేరో రంబాబాయ్ வயத்துவால் வீல்கால் நாமும் நம்பாவைக்கு செய்யுங்கில் செய்கை நீரோ பால் கடலுள் பயத்துகின்ற பரபந்தரி பாதி நெய்யுன்னோம் பாலுன்னோம் நாட்காலே நீலாதி மயத்தில்டோம் மலரித்து நாவடியோம் செய்யாதன செய்யோம் தீக்குதுளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி உயுமானன்னு உகந்தேரோ ரம்பாபாய் ஓகியுலகலந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்து நீலாதினால் தீங்கிலினாதெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்குபுலம் சென்றதூரு கையடுகளா உங்குவலை இப்போதில் ஒரு வந்து கண்பருப்பா தேங்காத புக்கில் இன்று சீத்தமுறை பத்தி வாங்கா புலம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். విహాన్కి సపరేట్గా ఇట్లా నేర్పించాలని కొన్ని ఇప్పుడు ఈ మధ్య తిరుప్పావై నేర్పించినామండి. అంత 2 ఇయర్స్ ముందు నుంచి 2 ఇయర్స్ లోపే వాడు కృష్ణాష్టకం, అచ్యుతాష్టకం అవన్నీ రోజు నాతో పాటు చదువుతుండే. ఇంకా వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే వాడు ఒక 1 మంత్లోనే మొత్తం తిరుప్పావై మొత్తం నేర్చేసుకున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్. వాడికి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ స్కూల్తో పాటు వాడు రాగానే ఈ అమ్మ ఇంకా ఏమన్నా శ్లోకాలు చెప్పు, ఇంకేమన్నా పద్యాలు చెప్పు అని అడుగుతుంటాడు. వాడికి మాతో పాటు వాడు రోజు చేస్తుండే. రోజు చూసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా గుడి ఉంటుండే. రోజు అక్కడికి వెళ్ళి అది వాడికి చాలా ఇంట్రెస్ట్. అక్కడ తిరుమంజనాలు అటు వెళ్తాను. ఇంకా పారాయణాలు ఎవరన్నా చేస్తుంటే అసలు ఈ ఏజ్లో కూర్చోరు, కానీ వాడు అక్కడి నుంచి జరగడు. ఇంకా ఏమన్నా ఇట్లా పారాయణాలు అవుతున్నాయి, పూజలు ఏమన్నా బ్రహ్మోత్సవాలు అట్లా అవుతున్నాయంటే ఫస్ట్ వెళ్తాడు. మొత్తం గుడి అయ్యేదాకా రాకుండా వాడికి ఇష్టం. ఇంట్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ ఆ పూజ చేద్దాం, ఈ పూజ చేద్దాం అని అడుగుతుంటాడు. ఇది తమిళ అండి. ఈ పాస్ట్రాలన్నీ తిరుప్పావై. మొన్న ఈ టైంలో ధనుర్మాసం టైంలో వీడు మొత్తం పాస్ట్రాలు నేర్చేసుకున్నాడు. ఆ టైం వరకు 4.5 years ఉన్నప్పుడే వచ్చేసినాయి ఇవన్నీ. ఇప్పుడు 4.5, ఇప్పుడు జూన్కి 5 years కంప్లీట్ అవుతాయండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 రికార్డ్స్ వచ్చినాయి. ఇంకా ఇదే కాక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ చెప్తాడు. వేమన పద్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఒక 40 వరకు వచ్చు. నమస్కారం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామి హోం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమః. మా బాబు పేరు విహాన్ కృష్ణ అండి. అతను 4 ఏళ్ల వయసులో మనం కనీ వినేరుగని రీతిలో దగ్గర 3 రికార్డులు సాధించడం జరిగింది. ఈ రికార్డులన్నిటికీ మూలమైనటువంటి మన హిందూ ధర్మం, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, అదేవిధంగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అదేవిధంగా మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపాధ్యక్షులైనటువంటి నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి స్వస్థలాలతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి అఫీషియల్ ట్విట్టర్లో కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మా గురుగారు అయినటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు పెట్టుకోవడం జరిగింది. ఆయన స్వస్థలాలతో ఇవ్వడం జరిగింది. సో బాబు వితిన్ 5 minutesలో, వితిన్ 4-5 నిమిషాలలో దగ్గర ఒక 50 శ్లోకాలు అనేది చెప్పడం జరుగుతుందండి. ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి శ్లోకాలు కానీ చెప్పడం కానీ ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదండి. మరి అదేవిధంగా చూసుకుంటే తను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మన భారతదేశానికి సంబంధించి వితిన్ మినిట్ అంటే 1 నిమిషం లోపల ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుందండి. అవే కాకుండా ధనుర్మాసంలో మన హిందువులకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి
మనం ఎంతో ఆరోగ్యంగా చూసేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పాసురాలు ధనుర్మాస పాసురాలు అంటారు, తిరుప్పావే అంటారండి. ఆ తిరుప్పావేని అతను 15 నిమిషాలలో 30 పాసురాలను 30 రోజులది ఒకటేసారి అనర్గళంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లింక్లో ఉన్నాయండి. ఆ లింక్ మొత్తం మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు కదా, కింద మీకు షేరింగ్లో ఉంటుందండి, మీరు చూడొచ్చు దాన్ని ఖచ్చితంగా. ఈ ప్రతిభ అనేది ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు దేవుడి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉందో దాన్ని మేము ఎప్పటికప్పుడు తను పెంపొందించుకోవాలి, తనకు బాగుండాలని చెప్పేసి విభిన్న రకాలైనటువంటి మాధ్యమాలలో తనతో మనం ముందుకెళ్ళి తనని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.